జోకరు జోకర్ వేస్తున్నా తెలిసే వేసాను. 2 రోజులుగా నేనే గెలుస్తున్నా. ఏడు చేయమంటావ్? మీరంతా కలిసి ఏదో చీటింగ్ చేస్తున్నారని అనుమానంగా ఉందిరా. మరి మిగతా వాళ్ళతో ఆడేటప్పుడు గెలవడానికి సీటింగ్ చేస్తాం, నీతో ఆడేటప్పుడు మాత్రమే ఓడిపోవడానికనే సీటింగ్ చేస్తాం. ఎందుకురా మెరిట్? నిన్ను గెలిపించకపోతే ఇదిగో ఇలా కుమ్ముతావుగా. అవును కదా, కుమ్ముతాను కదా. ఇదిగో బొంబాయి పిల్లలు, ఏం జరిగినా సరే మీరు లోపల ఉన్న వాడి కళ్ళలోకి మాత్రం చూడకండి. నో ఐ కాంటాక్ట్. కాంటాక్ట్ చేస్తే తర్వాత ఏమవుతుంది? మీ చుట్టాలందరినీ కాంటాక్ట్ చేస్తూ ఉంటుంది. మూసుకొని రారా. Did you hear what he గొడవ said? చేయకండి రా బాబు. ఉండండి రా బాబు, ఉండండి. ఏయ్, కాస్త ప్రశాంతంగా ఉండండి రా. ఇదేంటి పోలీస్ స్టేషన్ ని కళ్యాణ మండపంలో మార్చేశారా? అయ్యో వీర్రాజు, నువ్వేంటి ఊచలు లెక్కెడుతున్నావు? నీకు అసలు లెక్కలు కూడా రావే. అయ్యో కొట్టకండి రా, ఆపండి రా, రేయ్, ఆపండి రా. అయ్యో ఆపండి, ఆపండి. ఆపేశారా? అయ్యో ఆపండి రా, ఆపండి రా, రేయ్, ఆపండి. ఏమయ్యా వీర్రాజు, నేను స్పృహలో లేనప్పుడు తప్పు జరిగిపోయింది. ఆ స్పృహలోకి వచ్చాక వాళ్ళందరినీ ఏకి పారేశాను. అంతేకాదు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాను కూడా. ఆ ఆడ డాక్టర్ క్షమాపణ చెప్పి కేసు వాపస్ తీసుకుంటుందట. అలాగే ఒక చిన్న సాయం చేసి పెట్టాలట. చేసి పెడతా. చూద్దాం. ఆ పని అయిపోయినట్టే. అమ్మా, మీరు కేసు వాపస్ తీసుకోవడం వీర్రాజు మంచి కోసం కాదు, మహా మంచి కోసం. వీర్రాజును అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టినట్టు లేదు, వీర్రాజే స్టేషన్ అరెస్ట్ చేసి ఊళ్ళో పెట్టినట్టుంది. సంతకం పెట్టండి. చేసిన తప్పు తెలుసుకుని తనే వచ్చి సంతకం పెట్టింది. కేసు వాపస్ తీసుకున్నారు చూసావా? అలాగే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తారు చూడు. ఏంటి కన్నీళ్ళు పెట్టుకోవాలి? కంపల్సరీ క్రై. ఆ కన్నీళ్ళకి తట్టుకోలేక మీరు డ్యామే కట్టచ్చు. సరేనా? అయ్యయ్యో వెళ్ళిపోతుంది ఏంటి? డాక్టర్, నన్ను ఎలా ఇరికించేసిందేంటి? డాక్టర్, బతిమాలుకుంటానని చెప్పి అలా వెళ్ళిపోతున్నావేంటి? ఇప్పుడు గనక నువ్వు బతిమాలుకోకపోతే నా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది. ఒకరిని అర్థం చేసుకోకపోతే తప్పు కాదు, కానీ తప్పుగా అర్థం చేసుకోవడం పెద్ద తప్పు. నేను కేసు వాపస్ తీసుకున్నాను అంతే. మీరన్నట్టు ఆయన్ని సారీ అడగడమో హెల్ప్ అడగడమో నా వల్ల కాదు. వల్ల కాదా? మెరిట్ బావా, జరిగిన ఈ నమ్మలేని సంఘటనని కుదించి ఇంగ్లీష్ లో ఒక్క మాటలో చెప్పు. అన్బిలీవబుల్. అన్బిల్. అది అలాగే బావా. ఇంగ్లీషు 5 లక్షల రూపాయలు ఇవా? ఏం చేస్తున్నారు? Please, stop it. Sir, మీరు ఇలా చేయడం ఏం బాలేదు. ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు. రాజు, నువ్వు ఎక్కడున్నావా? ఎక్కడున్నారా అని అడిగాను. ఇక్కడ పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికానండి. రే పిల్లలు, రాజుగారు ఎక్కడున్నారా? పదండి పదండి పదన్నాయా. ఏంటి రాంబాబు, రౌడీజం చేస్తున్నావా? అదేం లేదు రాజుగారు, రోజులుగా ఒంట్లో బాలేదు, ఒకటే దగ్గు జ్వరం. అందుకే డాక్టర్ చూసిపోదామని వచ్చాను. రే 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 40 మంది ఒకేసారి దగ్గమాకండ్రా. నమ్మరేమో రాజుగారు. నమ్ముతున్నా. ఈసిరి పారేసిన వస్తువుల్ని బండ్లో ఎక్కించు. రాజు, రే 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 మొత్తం అన్నిటి బండ్లో ఎక్కించండి. నమస్కారం డాక్టర్. కొంచెం కూడా దిగులు పడకండి. మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు. మెడికల్ క్యాంప్ మా రైస్ మిల్ లో పెట్టుకోవచ్చు. పేషెంట్లు నేను సప్లై చేస్తాను. క్యాంపుకి ఏ డోకా ఉండదు. లేదండి, వద్దు. ఆలోచించుకునే సాయం చేసేది నేను. సాయం అడగడానికి ఆలోచిస్తారు మీరు. ఏ పిల్లలు, డాక్టర్ వీళ్ళు మా గ్రామం పిల్లలు. డాక్టర్ అవ్వాలని ఆశపడుతున్నారు. క్యాంప్ అయ్యేవరకు వీళ్ళని మీతో ఉంచుకుంటే ఏదైనా నేర్చుకుంటారు. ఆలోచించకండి. సాయానికి సాయం చేశారనుకోండి, రుణం కాస్త తీరిపోతుంది. అక్క, మమ్మల్ని చేర్చుకుంటారా? మా అల్లుడు పరధ్యానంగా ఉన్నప్పుడు ఒకటి కత్తితో పొడిచాడు. వెంటనే తీసుకొచ్చా. ప్రియా, ఆ ఇంజెక్షన్ తీసుకో. ఓకే. సూదా? ఏం కాదల్లుడు, భయపడకు. గుండు సోదు గుచ్చుకున్నట్టుంటుంది. అదే వీర్రాజుకి సూద్ అంటే భయం. అందుకని ముందు నాకు పొడు, దాన్ని చూస్తే తనకు భయం పోతుంది. కమాన్. వద్దు డాక్టర్, వద్దు డాక్టర్, నువ్వు పెడితే. ఏమండి, కత్తి వేటికి భయపడి మీరు చిన్న ఇంజెక్షన్ కి భయపడుతున్నారు? డాక్టర్, ఈ వేట్ నేను చూశారు. ఇక్కడ కొడవలతో పొడిచారు. గొడవల్లో దెబ్బ తగిలితే కోపం వస్తది, భయం ఉండదు. అదిగాక నరుకుతాడని నాకు తెలియదు కదా. కానీ నువ్వు గుచ్చుతావు నాకు తెలుసు కదా. ఎలా? రాజు, ఏంట్రా? నీ పేరు చెప్పుకుని ఊరందరినీ బెదిరిస్తున్నాను. నువ్వు సూదికి భయపడుతున్నా తెలిస్తే బాగుంటుందా చెప్పు. ఏం చేద్దాం? నువ్వు గట్టిగా పాట పాడు, ఆ గ్యాప్ లో పొడిచేయమంటాను. పాట? నేనా? బాసు పాడు బాసు. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు అయిందా? మాయా మెరుట బావా, మత్తుగా గమత్తుగా ఉంది. నేనే.
నొప్పి తెలియకూడదని మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. వాట్ మత్తు ఇంజెక్షన్ ఏమా ముందే చెప్పొచ్చు కదా. మావయ్య అల్లుడు ఎక్కుతుంది మావయ్య. నువ్వేమో 6 సంవత్సరాలుగా మందు కొట్టట్లేదు. ఆ డాక్టర్ ఏమో నీకు మొత్తం ఇంజెక్షన్ ఇచ్చింది. ఏం జరగబోతుందో ఏమో తెలియట్లేదే. ఏం జరిగినా సరే నా చెయ్యాలకు మావయ్య. పెట్టను అల్లుడు. ఏయ్, గట్టిగా పట్టుకో. పట్టుకున్నా మావయ్య నేను హద్దు మెరగడ చూసుకో మావయ్య. తప్పకుండా చూసుకుంటాను. వీర్రాజు, నేనే స్టిచ్ చేసే ప్లేస్ ని చూడకండి, భయపడతారు. నన్ను చూడండి, నా కళ్ళలోకి చూడండి. ఈ రోజైన పడేసేలా ఉన్నాడు. మావయ్య ఒక రహస్యం చెప్పు. డాక్టర్ కళ్ళున్నాయే, కళ్ళే కావు, తాటి ముంజిలాగా చక్కగా గుండ్రగా చల్లగా ఉన్నాయి. ప్రెస్టేజ్ కోసం చైన్ వేసుకుంటే పీకల మీదకి వచ్చిందే. యాడైపోతున్నావు? నేను ఎక్కడికి పోతాను? మెరిటో బావా నీతోటి ఓ రహస్యం చెప్తున్నా. నాతో కూడాను బావా. డాక్టర్ ముక్కుందే, అది ముక్కు కాదు, మురళీకృష్ణ జీడిపప్పు కేక్. డాక్టర్ మొహందే, మొహమే కాదు, మా పిన్నమ్మ చేసి పెట్టే పాల ముంజీలు. మొత్తానికి డాక్టర్ ఓ కోటు వేసుకున్నా, గోధుమ పిండి హల్వా. గోధుమ పిండి అలవానా? స్టిచ్చింగ్ అయిపోయింది, జాగ్రత్తగా తీసుకుపోండి. సరే డాక్టర్, తీసుకురండి. ఇంకా నయం మావయ్య, మనసులో ఏదేదో అనిపించింది, కానీ ఏది బయటికి చెప్పకుండా కట్టుబాటుగా ఉన్నారు కదా. ఎవరు నువ్వు? అస్సలు లేదు అల్లుడు. గట్టిగా చెప్పాల్సిన మెల్లగా చెప్పి, మెల్లగా చెప్పాల్సిన గట్టిగా చెప్తున్నాడు. వీళ్ళు తల ఊపుతున్నారు. ఆంజనేయులు మౌనంగా ఉన్నానుగా. మౌనంగా ఉన్నా, పద. లాలీ లాలీ లాలీ. అయ్యో, పరిస్థితి తెలియకుండా ఏదేదో పడుతున్నానే. అల్లుడు లేట్ అయిపోయింది, పోదాం పదా. డాక్టర్ వస్తున్నారు, పోదాం పోదాం అంటున్నారు. నేను అదే అంటున్నాను అల్లుడు. డాక్టర్ గారు వచ్చేస్తారు, పోదాం పోదాం అంటున్నా. డాక్టర్ మన ఇంటికి విందుకు వస్తున్నారు కదా, ఆవిడ పక్కనే కూర్చుని మనం కూడా కలిసి నిర్ణయించుకున్నావా? అవును డాక్టర్. పిలవద్దు అల్లుడు. శుభోదయం డాక్టర్. తిందామా? తినమ్మా. డాక్టర్ నిన్న నాకేం సూదేశావు? చట్టి పిల్లల్లో పడుకుని నిద్రపోయా. కొట్టినట్టు కాదు, ఎవరో తడివినట్టు అనిపించింది. వెళదాం అల్లుడు. మురళీకృష్ణ జీడిపప్పు కేక్ అంటే మా వీర్రాజన్నయ్యకి భలే ఇష్టం. నాకు తెలుసు, నీకెలా తెలుసు? ఎవరో చెప్పారు. అస్సది. పాల ముంజలే మా పెద్దమ్మ స్పెషల్. డాక్టర్ పాల ముంజల్ని అటానే తినకూడదు, పాలతో పాటు జుర్రుకు తినాలి. అల్లుడు బయలుదేరదాం. పట్టణం నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా తినాలో నేర్పించద్దు. మా వీర్రాజుకి పాల ముంజలంటే సచ్చి అంత ఇష్టం. అవును. అది కూడా నాకు తెలుసు, ఇదట్టా తెలుసు? ఎవరో చెప్పారు. అస్సది. నిన్నొచ్చిన డాక్టర్ గా నాకు ఏది ఇష్టమో తెలిసిపోయింది, నీకు తెలియలేదా మావయ్య? నీకు డాక్టర్ అంటే ఇష్టం అన్న విషయం ఈ మావయ్యకి నిన్నేక తెలిసింది. ఏంటి మావయ్య నువ్వు అనేది? ఇంజక్షన్ వేసిన తర్వాత మొత్తంలో నువ్వు డాక్టర్ గురించి నీ మనసులో ఉన్నదంతా మొత్తం కాకేసావు కదా. నిన్ను నేను హద్దు మీరకుండా చూసుకోమన్నానుగా. ఎక్కడ నీ చేతులు పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా నా మాట బోల్డ్ పెట్టాక. పనులు ఉన్నాయి కదా, మనకు బోల్డ్ పనులు లేవు. పాల ముంజ తింటూ కూర్చుంటావా ఏంటి? రామో వెళ్ళిపోదాం. రాజు, నేనేం తెచ్చానో చెప్పుకో. ఏంటో చెప్పు. గోధుమ పిండి హల్వా. మా ఏ రాజుకి ఈ రాజుకి గోధుమ పిండి అలవాటు మా చచ్చే అంత ఇష్టం, అంతేగా? నేను బయలుదేరినా? అదే నేను చెప్పొచ్చాను. ఎలాగా నువ్వే చెప్పావు. చూడండి, మొత్తం తీసుకెళ్తాడు. ఒరే రారా, కొంచెం ఇచ్చి వెళ్ళరా. ఫస్ట్ లారీ 65 మూట్లు, రెండో లారీ ఎక్కించు, 45 మూట్లు. మూట జారుతుంది, బాగా పైకి ఎక్కించరా. మా మామగారి ఇంటికనే ఒక ఏంటి శేఖరు, లోడు మూటలు ఎక్కువైనట్టున్నాయి. 50 మూట్లే అన్న ఎక్కువ. ఏంటి? రేయ్, ఎవరో కనిపెట్టలేరులే గానీ దానిగా లారిని పోనే. ఆపండి. ఆంజనేయులు, నిజాయితీగా ఉండేది అవతల వాళ్ళ కోసం కాదు, మన కోసం. అర్థమైందా? ప్రయత్నం చేస్తానులే. ప్రయత్నమే ఫలిస్తుంది, గుర్తు. డాక్టర్ గుర్రు నన్నే చూస్తున్నావు ఎందుకు? నిన్నేదో మత్తులో అందంగా ఉన్నావని నిజం చెప్పాను. ఎప్పుడు చూసినా నన్నే చూసావనుకో, ఆ తర్వాత అసహ్యంగా ఉన్నావని అబద్ధం చెప్పేస్తాను. లేదండి, మిమ్మల్ని చూడలేదు. అవును, పిల్లలతో పిల్లడిగా నేను కూడా చూశాను. చూసావా డాక్టర్? పసి పిల్లలు వీళ్ళు, చిన్నపిల్లలు దేవుడు ఒక్కటే. చిన్నపిల్లలు అబద్ధం చెప్తారా? చెప్పరు. లేదండి, నేను చూడలేదు. వారిని పాప
నీ పేరేంటమ్మా? సత్యవాణి. సత్యవాడు అబద్ధం చెప్పుద్దా అంటారా? మీ అందరికి 5 రూపాయల చాక్లెట్ కూడా పెడతాను.